ప్రతి పౌర్ణమి నాడు జరిగే విధంగా ఈరోజు కూడా వీర్పూర్ రాంపూర్ మధ్య పొట్టేలు పోటీ జరుగుతుంది. ఒక విషయం గుర్తుంచుకోండి, ఎవరి మేక అయితే గెలుస్తుందో వారు మాత్రమే పూజ చేయాలి. అందరూ వినండి, ఈసారి కూడా నా మేక దిలావర్ మాత్రమే గెలుస్తాడు. ఎందుకంటే నా మేకపోతు మామూలుది కాదు, యుద్ధరంగంలో గెలిచేది. దిలావర్కి జై, దిలావర్కి జై. మొదటి పోటీ వచ్చేసి వీర్పూర్ యొక్క దిలావర్ మరియు సీతాపూర్ యొక్క కాలు మధ్య జరగబోతోంది. అయితే ఇప్పుడు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా దిలావర్ గెలుస్తాడేమో చూద్దాం. అందులో ఎలాంటి అనుమానం లేదు, దిలావరే గెలుస్తాడు. దిలావర్, ఏ మేకపోతుని ఒక్క గుద్దుతో ఓడించేసేయి. పోటీ మొదలవగానే దిలావర్ గాలిలోకి ఎగిరి కాలు యొక్క నెత్తి మీద వెళ్లి గుద్దుతాడు. దిలావర్ గుద్దగానే కాలు కింద పడిపోతాడు. ఇక మొదటి పోటీలో దిలావర్ గెలిచాడు. ఇక రెండవ పోటీ వచ్చేసి దిలావర్ మరియు టైగర్ మధ్య జరగబోతోంది. దిలావర్, దిలావర్. దిలావర్ మరియు టైగర్ మధ్యన పోటీ షురు అవుతుంది. ఈసారి కూడా దిలావర్ గెలుస్తాడు. శుభాకాంక్షలు శంషేర్, ఈసారి కూడా నీ మేకపోతే గెలిచింది. ఇందులో కొత్తగా ఏముంది? పూజకు సిద్ధం చేయండి పంతులు గారు, ఎందుకంటే ఈసారి కూడా పూజ నేనే చేస్తాను. ఆగండి, ఇంకా పోటీ పూర్తి కాలేదు. అవునా? అయితే నా దిలావర్తో ఎవరు పోరాడతారు? నువ్వా నీ మేకపిల్లనా? మీ దిలావర్కి మా సుల్తానే సరిపోతాడు. సుల్తాన్ పేరు పెట్టినంత మాత్రాన ఎవరూ రాజైపోరు. రాజు కావడానికి యుద్ధం గెలవాల్సి ఉంటుంది. నేను పోటీకి సిద్ధంగా ఉన్నాను. నువ్వు సిద్ధమేనా దిలావర్? దిలావర్ ఆల్వేస్ రెడీ. కాసేపట్లో పోటీ ప్రారంభిస్తుంది. కమాన్ దిలావర్, వీణ్ణి ఓడించేసయ్యు. కమాన్ సుల్తాన్, ఇది నా పరువుకు సంబంధించిన విషయం. కొట్టువాణ్ణి. మీరు చింతించకండయ్యా, ఈరోజు మీరే పూజ చేస్తారు. చాలా కాలం తర్వాత మొదటిసారి శంషేర్ సింగ్ యొక్క మేకపోతు ఓడిపోయింది. క్షమించండి శంషేర్ సింగ్ గారు, ఈరోజు మీరు పూజ చేయడం కుదరదండి. గెలవటం నాకు అలవాటుగా మారిపోయింది, అందుకే ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నా. చూస్తాను నీ సంగతి, నీ మేక సంగతి చూసుకుంటాను. శంషేర్ సింగ్ కోపంగా వెళ్ళిపోతాడు. చాలా రోజుల తర్వాత శంషేర్ సింగ్ యొక్క చోటులో మొదటిసారి లక్ష్మణ్ పూజ జరగబోతుంది. ఇంకోవైపు శంషేర్ సింగ్ ఓటమిని ఒప్పుకోవడానికి తయారుగా లేడు. సాధారణంగా నా మేక ఎప్పుడు ఓడిపోదు. అవునయ్యా, మీ మేక ఎప్పుడు కూడా ఓడిపోదండి. క్షమించండి అయ్య గారు, ఈరోజు మీ మేకపోతును ఓడించేశాడు, రేపు మిమ్మల్ని కూడా హెచ్చరిస్తాడని బాబు. మేకపోతు నుండే ప్రారంభమైంది కాబట్టి ముందు మేకపోతునే శాంతింపచేయాలి మనం. మరి ఈరోజు రాత్రి ఆ మేకపోతు ఆహారంలో విషం కలపమంటారా? సరే. సరేనే గారు, రేపు పొద్దున్నే ఆ సుల్తాన్ మేకపోతు చచ్చిపోయినట్టుగా మీకు వార్త వినిపిస్తుందండి. రాత్రి బిల్లా మరియు రంగ ఎవరికి తెలియకుండా పోయి మేక యొక్క ఆహారంలో విషం కలిపేస్తారు. గడ్డిలో మంచి సువాసన వస్తుంది, ముందు గడ్డి తినేస్తాను. సుల్తాన్ మేక చాలా సంతోషంగా ఆహారం తింటుంది. ఇంకొంచెం సేపట్లో ఆ మేకపోతు హరి అంటుంది చూడు. ఈరోజు నిద్ర బాగా వస్తుంది, కొంచెం సేపు పడుకుంటాను. విషం ప్రభావం చూపిస్తుంది. ఇంకొంచెం సేపట్లో ఆ మేకపోతు దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. కాసేపయ్యాక లక్ష్మణ్ వచ్చి మేకను లేపిస్తాడు. అరే సుల్తాన్, నువ్వు ఇప్పటి వరకు పడుకున్నావా? పద తొందరగా లే, మనం మార్కెట్కి వెళ్ళాలి. క్షమించండి అయ్య గారు, ఈరోజు పొద్దున్నే నేను ఆహారం బాగా తినేశానండి, అందుకే నిద్ర వచ్చింది. మేకపోతుకు విషయం పనిచేయలేదు, ఏదో జరుగుతుంది. గూండాలిద్దరూ శంషేర్ సింగ్ దగ్గరికి వెళ్లి జరిగినది చెప్తారు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇలా జరుగుతుంది. ఓ పని చేయండి, ఈరోజు రాత్రి ఆ మేకపోతుకు పాముని కనిపించండి, ఎలా బతుకుతుందో చూస్తాను. మధ్యరాత్రి మళ్ళీ వాళ్ళిద్దరూ ఒక పాముని తీసుకొని ఆ మేక దగ్గరికి వెళ్తారు. చూడు పాము, నువ్వు ఈ మేకని మా కళ్ళ ముందే కాటువేయు. ఇక ఇది బతకదు, రేపు పొద్దున్నే దీని చావు కబురు అయ్యగారికి చెప్పేద్దాం, పద. వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరియు వాళ్ళిద్దరూ దూరం నుంచి చూస్తారు. ఆహారం తింటూ ఉంటుంది సుల్తాన్ మేక. ఇది పాము కరిచిన ఇంకా చావలేదే, అయ్యగారికి ఇప్పుడు ఏం సమాధానం చెప్దాం? ఇద్దరూ భయపడి శంషేర్ సింగ్ దగ్గరికి వెళ్లి ఈ మాటను చెప్పారు. ఏంటి, ఈసారి కూడా మేకపోతు చనిపోలేదా? ఆ మేకపోతు గడ్డెక్కడి నుంచి వస్తుందో తెలుసుకోండి. నాకు తెలుసయ్యా, దీని గడ్డి బచ్చు అనే వ్యక్తి దగ్గర నుండి తీసుకొస్తారు.
అయితే బచ్చుని ఇక్కడికి తీసుకురండి. కాసేపయ్యాక వాళ్ళిద్దరూ బచ్చుని తీసుకొని అక్కడికొచ్చారు. బచ్చు, సుల్తాన్ మేకపోతుకి గడ్డి నువ్వే ఇస్తావా? అవునయ్యా. ఆ మేకకు మేం విషం పెడుతూ ఉన్నాము, అయినా అది చావట్లేదు. అలా ఎందుకు? అయ్యా, ఆ లక్ష్మణ్ హకీం దగ్గర నుంచి తీసుకొచ్చిన వనమూలికల్ని ఆహారంగా పెడుతూ ఉంటాడు. అయితే దానికి విషం ఎందుకు పనిచేయడం లేదో ఇప్పుడు అర్థమైంది. కాలు కసాయిని పిలవండి. మీరు నన్ను పిలిచారా అయ్యగారు? కాలు, సుల్తాన్ మేకపోతు రేపు సూర్యోదయం చూడకూడదు. సరే అయ్యగారు, రేపు దాని బిర్యానీ తయారు చేస్తాను. రాత్రివేళ ఎవరికి తెలియకుండా కాలు తన యొక్క గూండాలని తీసుకొని అక్కడికి వెళ్తాడు. దీన్ని సంచిలో కట్టి వధశాలకు తీసుకురండి. రాత్రివేళ దాన్ని కట్టేసి వాళ్ళు కసాయి దగ్గరికి తీసుకెళ్తారు. వాళ్ళు దాన్ని బయటికి తీసిన వెంటనే అక్కడికి షంషేర్ సింగ్ వచ్చాడు. వా కాలు, దీనికి ఇప్పటి వరకు విషం పని చేయలేదు. అలాంటి మేకని చావు వద్దకు తీసుకువచ్చావు నువ్వు. ఇదిగో నీ బహుమతి. అయితే నువ్వు కాలు నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడనుకుంటున్నావా? లేదు, కాలు మాత్రమే నన్ను ఇక్కడికి తీసుకురాలేదు. నేనే ఇష్టపూర్వకంగా కాలుతో పాటు ఇక్కడికి వచ్చాను. నువ్వేం మాట్లాడుతున్నావు మేకపోతు? ఇవి ఉత్తి మాటలు కాదు, వాస్తవము. నేను అనుకుంటే నీ మనుషుల్ని అక్కడే చంపేసేవాణ్ణి. నమ్మలేకపోతే చూడు. ఈ మేకపోతు పిచ్చిదైపోయింది, పారిపోండి ఇక్కడి నుంచి. కాలు గూండాలిద్దరు మేక దగ్గర దెబ్బలు తిని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇప్పుడు మీకు పూర్తి నమ్మకం వచ్చిందా? మీరు నన్ను ఏం చేయలేరని అర్థమైందా? నీ దగ్గర ఇంత బలం ఉంటే నువ్వు మాతో పాటుగా ఇక్కడికి ఎందుకు వచ్చావు మరి? నిజానికి నన్నెవరు చంపాలనుకుంటున్నారో లక్ష్మణ్ తన కళ్ళతో చూడాలనుకున్నాడు. నిన్నెవరు చంపాలనుకుంటున్నారో ఆ విషయం లక్ష్మణ్కి తెలుసా? మరెవరో కాదు, దీన్ని చంపాలనుకుంది నువ్వే. అది నాకు తెలుసు, కానీ నిన్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలనుకున్నాను నేను. పంతులు గారు, ఒకసారి చూడండి, ఇతను పూజ చేయడానికి అర్హుడేనా? పూజ చేయటానికే కాదు, ఇతను ఊర్లో ఉండటానికి కూడా అర్హుడు కాదు. శంషేర్ సింగ్, రేపు పొద్దునే పంచాయతీకి హాజరు కావాలి నువ్వు. మరుసటి రోజు శంషేర్ సింగ్ సభకి వెళ్తాడు. శంషేర్ సింగ్, నువ్వు చేసిన పని అస్సలు బాగోలేదు. ఈ రోజు నుంచి నువ్వు ఏ మందిరంలో కూడా పూజ చేయడానికి వెళ్ళలేదు. ఇక ఈ రోజు నుంచే లక్ష్మణ్ పూజ నిర్వహిస్తూ ఉంటాడు. ఎందుకంటే సుల్తాన్ ధైర్యం చూపించాడు కాబట్టి. శంషేర్ సింగ్, నువ్వు చేసిన తప్పు క్షమించరానిది. అందుకే నిన్ను ఈ పంచాయతీ ఈ ఊరు నుంచి వెలేస్తుంది. అదే శిక్ష. ఆగండి సర్పంచ్ గారు, ఆయనని క్షమించండి. నువ్వేం మాట్లాడుతున్నావు లక్ష్మణ్? అతను నీ మేకపోతుని చంపాలని ప్రయత్నించాడు కదా. సర్పంచ్ గారు, నేను ఒకే విషయం తెలియజేయాలనుకున్నాను. మందిరంలో పూజ చేసే అధికారం అందరికీ ఉంటుంది అని. అది నేను ఈరోజు నిరూపించాను. కాబట్టి దయచేసి ఆయన్ని క్షమించండి. లక్ష్మణ్ మాట విని శంషేర్ సింగ్ మనసు మారిపోతుంది. నేను అహంకారంతో కళ్ళు మూసుకుపోయి ఇదంతా చేశాను. కానీ ఒక మేక కారణంగా ఈరోజు నాకు నిజంగా బుద్ధి వచ్చింది. నాకు డబ్బు ఉంది అనే అహంకారంతో పూజ చేసే హక్కు అందరికీ ఉందనే విషయం మర్చిపోయాను. కేవలం 2 మేకల పోటీ పెట్టి ఈ హక్కుని తేల్చలేం కదా. శంషేర్ సింగ్ మనసు మారడం చూసి అందరూ చాలా సంతోషిస్తారు. సరే శంషేర్ సింగ్, ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది. లక్ష్మణ్ చెప్తున్నాడు కాబట్టి నిన్ను శిక్షించడం లేదు మేము. నువ్వు నన్ను క్షమించి నిజంగా నాకు ఉపకారం చేసావు లక్ష్మణ్. క్షమాపణ కంటే గొప్పది ఏది లేదు శంషేర్ సింగ్. పద మందిరానికి. ఈరోజు మనం కలిసి పూజ చేద్దాం. లక్ష్మణ్ యొక్క మంచి మనసు చూసి అందరూ సంతోషిస్తారు. సుల్తాన్ మేకపోతుకి జై, లక్ష్మణ్కి జై. ఆ రోజు నుంచి ఊర్లో ఉన్న దేవాలయానికి పూజ ఎవరు చేస్తారో అని నిర్ణయం తీసుకోవడానికి మేకలతో పోటీ ఎప్పుడూ జరిపించలేదు. ఆ రోజు నుంచి ఆ ఊర్లో ఉన్న ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రోజు పూజ చేయడానికి అవకాశం దొరికింది. మీకు గనక మా వీడియో నచ్చింది అంటే ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ధన్యవాదములు.